కపుల్ ఫ్రెండ్లీ ఏంటి, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనుకుంటా, మీ హీరోనే హోస్ట్ చేసేస్తున్నాడు. Yeah, that was a surprise for me also, Andy. It was fun watching him, Andy, and as you know, he's an incredible performer and ఇప్పుడు వారణాసి ఈవెంట్ లో సుమ గారు మెయింటైన్ చేసినట్టు మానస వారణాసి కోసం మన సోఫిస్టికేటెడ్ కొంచెం సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ లో పేజెంట్ అనేటప్పటికి కొంచెం అమ్మో ఈ బికినీలు వేయాలి అమ్మాయిలు, దట్ ఈస్ నాట్, వీఆర్ నాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్. no, you're right. And parents ఈ equation లో ఉండడం అనేది was quite exhilarating experience. ఎందుకంటే ఎందుకంటే ఈ ఫేస్ కంటే కూడా కల్చరల్ ట్రాన్సిషన్ అనేది చాలా క్రూషియల్. దేశంని రిప్రజెంట్ చేస్తున్నాను, ఒక ట్రైనింగ్తో వెళ్ళాలి, ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి వెళ్ళాలి అనే థాట్లోనే ఉన్నాను. మనం ఫ్లోలో, మనం ఒక లైమ్ లైట్లో ఉన్నాం. ఈ లైమ్ లైట్లో ఉన్నప్పుడే మనం కొంచెం వచ్చినంత వరకు ఆప్షన్స్ అన్ని గ్రాప్ చేసుకోవాలి అనే ఒక స్టార్టింగ్లో ఎప్పుడు లేదండి. మేబీ ఐ థింక్ యాజ్ కాలేజ్ కిడ్ ఐ డిడ్ ఫ్యాంటసైజ్, ఎప్పుడు నా లైఫ్లో ఒక సినిమాలో యాక్ట్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. Once I started auditioning, watching a lot of cinema, not as a chill audience, but as someone who wants to make cinema. అంటే ఈ కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ ద టైం అది ఒక్కోసారి పెరగచ్చు, ఒక్కోసారి తగ్గచ్చు. బికాస్ ఈ సినిమాలు డిలే అవ్వడమో, లేదంటే రిలీజ్ డిలే అవ్వడమో, లేదంటే మీరు అనుకున్న స్థాయి రిసెప్షన్ రాకపోవడమో, సో దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? కాన్ఫిడెన్స్ అనేది మేబీ నాట్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ టుడే. ఇది చేయాలి, ట్రై అయినా చేయాలి, నా బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి అనే ఒక స్పేస్లో అయితే డెఫినెట్గా ఉంది. బట్ బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్ కానీ లేదంటే లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ వల్ల యు ఆర్ మాక్డ్ యాజ్ వెల్ కదా. కథ వినినప్పుడు ఒక విజన్ ఉంటుంది, మళ్ళీ ఫిల్మ్ తీస్తున్నప్పుడు ఒక విజన్ ఉంటుంది, మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్ అండ్ రెడీ వేరేలా ఉంటుంది. సో ఐ థింక్ దట్ వాజ్ మై బిగ్గెస్ట్ లెర్నింగ్, విచ్ ఇస్ మనం ఎప్పుడు ఇలానే జరుగుతుంది, ఇలానే ఉంటుంది అని అనుకుంటే. హాయ్ మనసా. హాయ్, హలో ధీరజ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో ఎలా ఉంది లైఫ్? సూపర్. కపుల్ ఫ్రెండ్లీ జోష్లో ఉన్నాను. ఓకే, కపుల్ ఫ్రెండ్లీ ఏంటి, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనుకుంటా, మీ హీరోనే హోస్ట్ చేసేస్తున్నాడు. యా, దట్ వాజ్ ఎ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో అండి. నేను అనుకోలేదు. కూర్చున్నాను ఆడిటోరియంలో, అదే అనుకుంటున్నాను, అదేంటి డైరెక్టర్ గారు వచ్చారు, ప్రొడ్యూసర్ గారు వచ్చారు, హీరో గారు ఎక్కడ అనుకుంటే నెక్స్ట్ సెకండ్ ఆయన మైక్ పట్టుకొని హోస్ట్ చేస్తున్నారు. ప్లెజెంట్ సర్ప్రైజ్. లేదు అంటే హోస్ట్ చేయడం కంటే కూడా ఏంటంటే, ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ లేట్ అవుతుందో తనంతసేపు కూర్చొని పాపం ఎవడెవడో అన్న డాన్స్ చేయన్నా, పాట పాడన్నా అంటే. True. It was fun. It was fun watching him, Andy. And as you know, he's an incredible performer and chill, king of chill. So చాలా స్మూత్ గా మెయింటైన్ చేశారని అనిపించింది. అప్పుడు వారణాసి ఈవెంట్ లో సుమ గారు మెయింటైన్ చేసినట్టు మానస వారణాసి కోసం సంతోషం. Yes, that's what happened. బాగుంది కంపారిజన్. సో మనస అంటే బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ పీజెంట్ కానీ, లేదంటే ఇప్పుడు ఈ గ్లామర్ ఇండస్ట్రీ గురించి కానీ, లేదంటే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కానీ, ఒక పాయింట్ ఉంటుంది వేర్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ యు ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్ కదా. అరౌండ్ ఒక 12 years ఏజ్ అవ్వచ్చు, 15 years ఏజ్ అవ్వచ్చు, కైండ్ ఆఫ్. సో ఏదైతే ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఒక ఎనర్జీ ఛానలైజేషన్ ఏదైతే ఉంటుందో, దట్ వేర్ యూఆర్ నాట్ అలొకేటింగ్ ఇట్ టు స్పెసిఫిక్ ఇండస్ట్రీ ఆర్ స్పెసిఫిక్ కేటగిరీ కైండ్ ఆఫ్. సో వాట్ వర్ యువర్ ఇనిషియల్ థాట్స్? సో మెనీ థాట్స్ అండి. గ్రోయింగ్ అప్ స్కూల్లో అయితే ఐ లవ్డ్ ఆల్ మై టీచర్స్. ఒక పాయింట్లో టీచర్ అవ్వాలనే ఒక ఫ్యాంటసీ ఉండేది. ఆఫ్టర్ దట్ ఐ రియలీ ఎంజాయ్డ్ రీడింగ్ అబౌట్ సైకాలజిస్ట్ అవుదామని అనుకున్నాను, జర్నలిజం, యోర్ చైర్. సో చాలా వచ్చేవండి ఐడియాస్. బట్ దెన్ ఐ గెస్ సమ్వేర్ ఆ ట్రాక్లో వెళ్తూ ఉంటే మన సొసైటల్ ఒపీనియన్స్ కానీ, మన ఫ్యామిలీలో ఉన్న ఒపీనియన్స్ కానీ, చివరికి ఇంజనీరింగ్ జరిగింది. బట్ పేజెంట్రీ అంటే దట్టు మన సోఫిస్టికేటెడ్ కొంచెం సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్లో పేజెంట్రీ అనేటప్పటికి కొంచెం అమ్మో ఈ బికినీలు వేయాలి అమ్మాయిలు, ఎవ్రీథింగ్ విల్ బి అంటే ఇప్పుడు లిటరల్లీ అక్కడ కూర్చోబెట్టి స్టాట్స్ చెప్తా ఉంటారు. దట్ ఈస్ నాట్, వీఆర్ నాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్. చిన్నప్పుడు సరదాగా ఇంట్లో ఫ్యాషన్ టీవీ చూస్తుంటాను, కొట్టేవారు, ఏంటి ఏం చూస్తున్నావు అని చెప్పేసి. సో అలాంటిది అలపేసాడు అని దట్టు ఫ్రమ్ సొఫిస్టికేటెడ్ ఫ్యామిలీ వెళ్తున్నప్పుడు. సో ఆ ఇనిషియల్ స్టేజ్లో అంటే మీకు ఇంట్రెస్ట్ వచ్చే తర్వాత ఫ్యామిలీ అంటే మీ మదర్ కూడా చెప్తారు,
చిన్నప్పటి నుంచే తనకి ఈ కల్చరల్ డాన్సెస్ గానీ ఇవన్నీ కూడా నేను నేర్పించాను. లైక్ అవును. టు నో వేర్ హెర్ ఇంట్రెస్ట్ లైస్ ఇన్ అని చెప్పేసి అనే రైట్. కైండ్ ఆఫ్. సో, అక్కడి నుంచి ఈ ఫేస్ టర్నింగ్ ఈ ఫేస్‌కి మూవ్ అవుతున్నప్పుడు, ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు రైట్. ఈ ఇంట్లో వాళ్ళని ఒప్పించడం గానీ, లేదంటే మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకోగలగడం గానీ, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ అవును. కదా! హ్మ్. బిఫోర్ గోయింగ్ టు వెరీ ట్రూ. పేజెంట్రీ. సో, ఇదెలా జరిగింది చెప్పండి? ఇట్ వాస్ అ బేబీ స్టెప్ ప్రాసెస్ అండి. హ్మ్. కాలేజ్‌లో ఉన్నప్పుడే చాలా మంది ఫ్రెండ్స్ క్రియేటివ్ ప్రొఫెషన్స్‌లో ఉండేవారు. అండ్ నాతో పాటు కొలాబరేట్ చేసేవారు. మెల్లిగా అలా ఇంట్రెస్ట్ పుట్టింది. అండ్ ఆఫ్టర్ ఐ జాయిన్డ్ మై జాబ్, మిస్ ఇండియా ఆడిషన్స్ హ్యాపెనింగ్ అనే ఒక పోస్టర్ చూసేసరికి, నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎంకరేజ్ ఎక్కడ చేసేసరికి, జాబ్ ఎందులో? ఫ్యాక్ట్ సెట్ ఇట్స్ ఎ ఫైనాన్షియల్ సాఫ్ట్‌వేర్ హ్మ్. ఫర్మ్ అండి. 2 ఓకే. ఇయర్స్ వర్క్ యాస్ ఎ? చేశా. యాస్ ఎ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ అనలిస్ట్. ఓహో! ఓకే. సో, డిడ్ యూర్ ఎంబీఏ? నో అండి. ఆ! ఇంజినీరింగ్. కంప్యూటర్ ఓహ్! సైన్స్ పోస్టింగ్. ఇంజినీరింగ్. ఓకే. టెక్నికల్ సైడ్. ఆహా! ఫైనాన్స్ ఓకే. ఉండినా కానీ వి వర్ ఇన్ ద టెక్నికల్ సైడ్. యాహ్! హ్మ్. ఓకే. సో, నో యూర్ రైట్. అండ్ పేరెంట్స్ ఈ ఈక్వేషన్‌లో ఉండడం అనేది వాస్ క్వైట్ ఎక్సిలరేటింగ్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నట్టు నా పేరెంట్స్ కూడా ఎందుకు మంచి జాబ్ ఉంది కదా! గ్రాడ్యుయేట్ అయ్యావు హ్మ్. కదా! ఇవన్నీ అవసరమా? ఆహ్, ఎలాంటి ఇండస్ట్రీనో తెలీదు. ఎవరు లేరు నిన్ను గైడ్ చేయడానికి. ద యూజువల్ ఆల్ దోస్ క్వెషన్స్ కేమ్ అండి. బట్ చిన్నప్పటి నుంచి క్యూరియాసిటీ ఓకే. అనేది చాలా పీక్స్ అనమాట. అండ్ క్యూరియాసిటీ టుక్ మీ టు మిస్ ఇండియా. అండ్ ఐ థింక్ స్టార్టింగ్‌లో వాళ్ళు ఓకే. సరేలే ఏదో ట్రై చేస్తుంది అనుకున్నారు. బట్ గెలిచిన తర్వాత వాళ్ళకి ఒక షాక్. ఓహ్ మై హ్మ్. గాష్! ఇది యాక్చువల్లీ జరుగుతుంది. మన కూతుర్ని బాంబేకి తీసుకెళ్ళిపోతున్నారు. ఎవరుంటారు? ఏం జరుగుతుంది? అని ఒక టెన్షన్ అవును. వాళ్ళలో పుట్టింది. అండ్ ఇట్స్ బిన్ అ ప్రాసెస్ అండి. ఈ పాస్ట్ 4, 5 ఇయర్స్‌లో వాళ్ళ మైండ్ సెట్ కూడా షిఫ్ట్ అవ్వడము, నా ప్యాషన్స్‌ని అర్థం హ్మ్. చేసుకోవడము, స్వేచ్ఛ ఇవ్వడము, ఒక ఇట్స్ నైస్. ఐ సీ సో మచ్ చేంజ్ ఇన్ దెమ్. ఒకప్పుడు వద్దు, ఎందుకు అనేవాళ్ళు ఈరోజు హే! న్యూస్‌లో ఇది చూసాము. వై డోంట్ యూ గో అప్రోచ్ దిస్ డైరెక్టర్ ఫర్ దిస్ ఓకే. రోల్ అనే జోన్‌కొచ్చారు. సో ఇట్స్ వెరీ స్వీట్. యాహ్! సూపర్. ఎందుకంటే ఈ ఫేస్ కంటే కూడా కల్చరల్ ట్రాన్సిషన్ అనేది చాలా హ్మ్. క్రూషియల్. ఎందుకంటే అవును. అప్పటిదాకా మనం హైదరాబాద్‌లో ఉండి మనం చూస్తున్న ఒక ప్రపంచం వేరు. ముంబైలో ఉండే ప్రపంచం వేరు. అవును. అదే అంటే అదేదో ఫాస్ట్ ట్రెండీ అనను గాని, యాహ్! మనం ఉన్న ఏదైతే ట్రెడిషనల్ ఇది ఉందో, ట్రెడిషనల్ నుంచి ఎప్పుడైతే దీనికి మారతామో, అక్కడ ఆ వెస్టర్న్ అది కొంచెం వెస్టర్న్ హ్మ్. ఇదెక్కువ అక్కడ. అవును. ముంబై అటు సైడ్. దట్ టూ ఈ పేజెంట్రీ గాని, లేదంటే దాని తర్వాత పేజెంట్రీ తర్వాత మీరు చేయాల్సిన కొన్ని బాధ్యతలుంటాయి అవన్నీ. రైట్. సో, హ్మ్. ఇవన్నీ ఈ కల్చరల్ షిఫ్ట్ అనేది లేదంటే కల్చరల్ ఫినామినా అనేది అండర్‌స్టాండింగ్ ఇట్, యాక్సెప్టింగ్ ఇట్, యాహ్! ఎవాల్వింగ్ త్రూ ఇట్ అనేది చాలా క్రూషియల్. వెరీ, వెరీ అండి. సో, అది ఎలాగా చేయగలిగారు? అదెలా ప్రాసెస్ చేసుకోగలిగారు? ఐ థింక్ స్టెప్ బై స్టెప్ మీటింగ్ ద పీపుల్ అరౌండ్ యూ ఇన్‌ఫ్లూయెన్స్ యూ గదండీ! హ్మ్. సో, బాంబేలో కూడా నా చుట్టుపక్కన ఉన్న మెంటర్స్, మేనేజర్స్, ట్రైనర్స్ వాళ్ళు గైడ్ చేసే విధానంగా నన్ను చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాయి. అండ్ యాహ్! మీరు చెప్పినట్టు మా పేరెంట్స్ ఎలా ఎవాల్వ్ అయ్యారో వాళ్ళ మైండ్ సెట్‌లో నాకు కూడా చాలా చేయాల్సొచ్చింది. హ్మ్. సడెన్‌లీ వన్ డే యూ ఆర్ ఎన్ ఇంజినీర్ అండ్ దెన్ నెక్స్ట్ డే యూ హావ్ టు బిహేవ్ లైక్ ఎ మిస్ ఇండియా అంటే అది ఒక రోజులో అలా అయిపోదు. ట్రూ. ఒక ప్రాసెస్, ట్రైనింగ్ అండ్ యాహ్! ఐ థింక్ ఇట్స్ ఎక్సైటింగ్. ఇట్స్ సో కూల్. ఓకే. చాలా బట్ మార్పు ఇట్స్ ఎ బ్యాగేజ్ గదా! ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ అండి. హ్మ్. నేను బ్యాగేజ్ అనే వర్డ్ అంత ఈజీగా ఓకే. వాడను. రెస్పాన్సిబిలిటీ అని వాడతా. ఓకే. ఎందుకంటే అప్పటిదాకా ఉండే ఒక ఫ్రీ ఫ్లో కైండ్ ఆఫ్ ఒక ఇప్పుడు ఇంత క్యాజువల్‌గా కూర్చొని రైట్. దానికంటే ఒక పోస్చర్ మెయింటైన్ చేయాలి. అవును. ఖచ్చితంగా అదొక కిరీటం ఒకటి పెట్టుకొని తిరగాలి. అన్నీ ఒక అట్‌లీస్ట్ ఇన్ ద ఇనీషియల్ 1 వీక్ ఆర్ 10 డేస్ ఏదైతే ఇంటర్వ్యూస్ ఉంటాయో, రైట్. లేదంటే ఈవెంట్స్ ఉంటాయో, ట్రూ. ఖచ్చితంగా ఈ సైడ్ ఇది గాని అవును. ఈ ఇవన్నీ పెట్టుకొని తిరగాలి. సో, రైట్. అవి కొంచెం అంటే అది మోర్ ఆఫ్ ఒక ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబిలిటీ యాడ్ అయినట్టే. రెస్పాన్సిబిలిటీతో పాటుగా కాన్షియస్ అయిపోతాం. టూ మచ్ కాన్షియస్ హ్మ్. అయిపోతాం. ఓహో! ఇప్పుడు నన్నిలా చూస్తున్నారు. లేదంటే నన్నిలా యాహ్! రిసీవ్ చేసుకుంటారు. ఈ కైండ్ ఆఫ్ ఇది. ట్రూ. ట్రూ. యూర్ రైట్. యాహ్! స్టార్టింగ్‌లో ఇట్ ఈస్ క్వైట్ ఎ షాక్. ఎందుకంటే సడెన్‌గా ఎక్కడికెళ్ళినా కెమెరాసు, మాట్లాడడము, ఫోటో షూట్స్ కానీ యూర్ ఆల్వేస్ ఇంటరాక్టింగ్ విత్ ఎవ్రీబడీ ఇన్ అ పబ్లిక్ స్పేస్ రైట్? హ్మ్. కెమెరా కానీ, పీపుల్ కానీ. యాహ్! దట్ వాస్ ఎ బిట్ ఆఫ్ ఎ ఛాలెంజ్ అండి ఇనిషియల్లీ. బట్ ఇట్స్ ఆల్సో సంథింగ్ దట్ ఐ లవ్డ్ ఓకే. అండ్ ఐ సైన్డ్ అప్ ఫర్ రైట్? యాస్ ఎ క్యూరియస్ కిడ్. యాహ్! అండ్ ప్రిపేర్ అవుతున్న టైంలో దట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ
what we want to achieve as a Miss ఓకే. India, right? ఓకే. We want to be able to connect with people. Yeah, use our voice for a good reason. బట్ ఈ పోస్ట్ పెజెంట్రీ తర్వాత మోస్ట్ ఆఫ్ ద యాక్ట్రెసెస్‌కి గాని, లేదంటే ఈ యాడ్ ఇండస్ట్రీ నుంచి గాని, బాలీవుడ్ వైపు కొంచెం పుల్ ఎక్కువుంటుంది Mm, కదా! right. యాడ్ ఇండస్ట్రీ గాని, సినిమాలు అవును. గాని, లేదంటే ఇమ్మీడియేట్‌గా ఎందుకంటే వాళ్ళకి ఓకే. ఇమ్మీడియేట్‌గా ఓకే. ఎవరు కొత్తగా మిస్ ఇండియా ఎవరు, లేదంటే ఈ Right. ఫెమినా ఇండియా ఎవరు, మిస్ వరల్డ్ ఎవరు, True. ఇమ్మీడియేట్‌గా బాలీవుడ్ అక్కడ హీరోలు అవును. ఉంటాయి కదా! సో, మీరు ఆ సైడ్ ఎందుకెళ్ళలేదసల? సో, గెలిచిన తర్వాత ఆ 1 ఇయర్ ఏదైతే ఉంటుందో, నా ధ్యాస మొత్తం ప్రిపేర్ ఫర్ మిస్ వరల్డ్ అనే దాంట్లోనే పెట్టాను. ఓకే. రైట్? దేశంని రిప్రజెంట్ చేస్తున్నాను. ఒక ట్రైనింగ్‌తో వెళ్ళాలి. ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి వెళ్ళాలి అనే థాట్‌లోనే ఉన్నాను. హ్మ్. అండ్ బాంబేలో ఉండిన అప్పుడు అసలు సినిమా మీద ధ్యాసే లేదు ఓకే. హానెస్ట్‌లీ. అండ్ వర్క్ అనేది ఇట్ వాస్ లిమిటెడ్ టు ఫ్యాషన్, యాడ్స్, బ్రాండ్స్ అండి బాంబేలో. సో, హ్మ్. ఆ గట్టి పుల్ ఫ్రమ్ బాలీవుడ్ అనేది నేనైతే ఫీల్ అవ్వలేదు. ఓకే. గెలిచిన తర్వాత. ఐ వాస్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఆల్ దీస్ అదర్ యాక్టివిటీస్. హుహుహు. యాహ్! అండ్ ఓకే. ఎప్పుడు మై హార్ట్ ఈస్ అట్ హోమ్ రైట్? హైదరాబాద్, తెలుగు. అండ్ యాహ్! మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే ఫస్ట్ ఫిల్మ్ సైన్ చేశానో, హమ్మయ్య! ఇంటికొచ్చేస్తుంది ఫైనల్లీ బట్ బ్యాక్ సైన్ టు చేయడం కూడా చాలా లేట్‌గా సైన్ చేశారు కదా! పెజెంట్రీ తర్వాత ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ టైమ్ తీసుకున్నారా? ఒక లేదండి. 2 ఇయర్స్ కన్నా తక్కువ. 1 హ్మ్. ఇయర్. ఓకే. లిటరల్లీ ఒక 1 ఇయర్ బాంబేలో ఉన్నాను. హ్మ్. అదే దట్స్ వాట్ పెజెంట్రీ తర్వాత ఒక 21 తర్వాత 22లో కదా మీరు సైన్ చేసింది. కరెక్ట్. హ్మ్. కరెక్ట్. యాహ్! అండ్ 23లో స్టార్ట్ చేశాను హ్మ్. షూట్. యూర్ రైట్. అంటే ఇమ్మీడియేట్‌గా ఎప్పుడు గూడా మోస్ట్‌లీ హ్మ్. ఓకే. మనకి ఇప్పుడు మనం మనం ఒక లైమ్‌లైట్‌లో ఉన్నాం. ఈ లైమ్‌లైట్‌లో ఉన్నప్పుడే మనం కొంచెం ఒ హ్మ్. ఒ వచ్చినంత వరకు ఆప్షన్స్ అన్ని గ్రాబ్ చేసుకోవాలి అనే ఒక కరెక్ట్. మైండ్‌సెట్ అదే కామన్ మైండ్‌సెట్ అదేదో అది యూర్ రైట్. బికాస్ ఆఫ్ ద పేజెంట్రీ అనో లేదంటే ఇదనో కాదు. ఒక రెగ్యులర్ మైండ్‌సెట్ ఓకే. మనకిప్పుడు అవును. మన అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం ఉన్నాం. మానస వారణాసి అని సెర్చ్ చేస్తుంటే దేర్ ఆర్ ఇమేజెస్ కమింగ్ అప్, పాపింగ్ అప్ ఇన్ ద సోషల్ మీడియా అనే కైండ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు ఇమ్మీడియేట్‌గా ఎందుకని ఆహ్, ఆ ట్రాన్సిషన్ అనేది జరగలేదు టువర్డ్స్ సినిమా? స్టార్టింగ్‌లో ఎప్పుడు లేదండి. మేబీ ఐ థింక్ యాస్ కాలేజ్ కిడ్ ఐ డిడ్ ఫాంటసైజ్ ఎప్పుడు నా లైఫ్‌లో ఒక సినిమాలో యాక్ట్ చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను అనే ఒక జోన్‌లో ఉన్నాను. కానీ ఐ నెవర్ థాట్ ఆఫ్ టేకింగ్ దిస్ అప్ సీరియస్‌లీ యాస్ ఎ ఓకే. ప్రొఫెషన్ ఓకే. ఎప్పుడు. అండ్ ఆ 2 ఇయర్స్ కెమెరా ముందు ఒక పబ్లిక్ పర్సనాలిటీగా వర్క్ చేస్తూ ఆ ఫ్లోలో ఉన్నప్పుడే వన్స్ ఐ స్టార్టెడ్ ఆడిషనింగ్, వాచింగ్ అ లాట్ ఆఫ్ సినిమా నాట్ యాస్ అ చిల్ ఆడియన్స్ బట్ యాస్ సమ్‌వన్ హూ వాంట్స్ టు మేక్ సినిమా హుహుహు. అప్పుడు నాలో ఆ చేంజ్ మొదలైంది. ఓకే. దట్ ఓకే. ఐ వాంట్ టు బి ఇన్ సినిమాస్ అండ్ సినిమా ఇస్ వేర్ మై హార్ట్ ఇస్. ఓకే. అండ్ యాహ్! పెజెంట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ బ్యూటీ. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ కాన్ఫిడెన్స్ యాస్ వెల్. ట్రూ. సో, ఎంత కాన్ఫిడెంట్‌గా మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోగలుగుతున్నారు అనే దాన్ని బట్టే పెజెంట్రీ ఉంటుంది. దాని తర్వాత పోస్ట్ పెజెంట్రీ ఆహ్, లైఫ్ గాని, లేదంటే కెరీర్ గాని ఉంటుంది కదా! సో, ఈ కాన్ఫిడెన్స్‌తో ఆహ్, లైక్ అంటే 'దేవగిరందన వాసుదేవ' అనేది కాకుండా ఒక సినిమాగా మీరొక కెరీర్‌ని సీక్ చేసుకుంటున్నప్పుడు, యూర్ సీకింగ్ సినిమా యాస్ ఎ కెరీర్ యాహ్! లేదంటే బీయింగ్ ఎ హీరోయిన్ యాస్ ఎ కెరీర్ అని అనుకుంటున్నప్పుడు రైట్. వర్ యూ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ ఓకే. ఐ విల్ హావ్ ఎ ప్రొలాంగ్ కెరీర్ ఇన్ సినిమా అని ఉండిందా కాన్ఫిడెన్స్? ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడా? నో ఈవెన్ బిఫోర్ సైనింగ్ ద ఫస్ట్ ఫిల్మ్. కాన్ఫిడెన్స్ అనేది మేబీ నాట్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ హావ్ టుడే. హుహు. బట్ డెఫినిట్‌గా ఇది చెయ్యాలి. ట్రై అయినా చేయాలి. నా బెస్ట్ ఎఫర్ట్ పెట్టాలి. అనే ఒక స్పేస్‌లో అయితే డెఫినిట్‌గా ఉన్నా. ఓకే. సో, కాన్ఫిడెన్స్ అనేది మెల్లిగా పెరుగుతూ వెళ్తుంది హుహుహు. కదండీ! స్టార్టింగ్‌లో ఎనీథింగ్ న్యూ ఈస్ ఆల్వేస్ ఎ బిట్ స్కేరీ. బట్ యాహ్! ద కాన్ఫిడెన్స్ వాస్ మోర్ దెన్ ద ఫియర్ ఫర్ ష్యూర్. ఓకే. ఎందుకంటే వన్ ఆఫ్ యువర్ ఈవెంట్స్‌లో ట్రైలర్ లాంచ్ యాహ్! ఈవెంట్‌లో అనుకుంటా సందీప్ కిషన్ అవునవును. గెస్ట్‌గా వచ్చి అప్పుడు ఆయన యాహ్! అంటాడు, "ఈ అమ్మాయి పాపం చాలా ఓపికగా ఉంది. అప్పటినుంచి కూడా వేరే సినిమా ఏమి సైన్ కూడా చేయలేదు ఆ! తను. దీని మీదే ఉండింది. అండ్ షీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్ యాస్ ఎ హ్యూమన్ అండ్ యాస్ ఎన్ యాక్ట్రెస్ యాస్ వెల్" అని చెప్పేసి చాలా స్పెసిఫిక్‌గా పాయింట్ ఔట్ చేసి చెప్తాడు సందీప్. ఓహ్! స్వీట్. యాహ్! అలా చెప్పినట్టున్నారు. ఏం ఫీల్ అవ్వదు ఈవెంట్ యాహ్! అయినప్పుడు. రైట్. ట్రైలర్ లాంచ్ హ్మ్. రోజు. హ్మ్. యాహ్! హ్మ్. దట్స్ వాట్. అంటే ఈ కాన్ఫిడెన్స్ అనేది ఓవర్ ద టైమ్ అది ఒక్కోసారి పెరగచ్చు, ఒక్కోసారి తగ్గచ్చు. బికాజ్ ఈ సినిమాలు డిలే అవ్వడమో, లేదంటే రిలీజ్ అవును. డిలే అవ్వడమో, లేదంటే మీరు అనుకున్న స్థాయి రిసెప్షన్ రాకపోవడమో. రైట్. సో, దాన్నెలా హ్యాండిల్ చేశారు? యూర్ రైట్. అండ్ ఐ థింక్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో నాకు నాతో ఉన్న రిలేషన్‌షిప్ అండ్ నా లవ్డ్ వన్స్‌తో ఉన్న రిలేషన్‌షిప్స్ చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఓకే. బికాజ్ ఐ థింక్ ద సేమ్ కాన్ఫిడెన్స్ టు నో దట్ ఓకే. ఏం జరిగినా
ఐ గాట్ దిస్ అని ఒక నమ్మకం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లో, టు జస్ట్ హ్యావ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దట్ సేస్ దట్ వీ గాట్ యువర్ బ్యాక్, ఏం జరిగినా డోంట్ వరీ, దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఓకే. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, యూ కెన్ డూ దిస్. మెయిన్ ఆ సపోర్ట్ ఉంటే నథింగ్ లైక్ ఇట్ అండి. ఓకే. Yeah. బట్ ఒక ఫస్ట్ సినిమాతోనే ఇలాగ ఒక ట్రిపుల్ రోల్ ప్లే చేయడం అనేది Right. అది అంటే వన్ ఆఫ్ ద షాకింగ్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో ఖచ్చితంగా. Yeah. బట్ ఎవరైతే కొంచెం ఇంటర్నేషనల్ కంటెంట్ చూస్తారో ఇమ్మీడియట్‌గా అరే! వాట్స్ హ్యాపెన్ టు 'మండే' అనే కైండ్ ఆఫ్ ఒక సినిమా అవును. గుర్తొచ్చినప్పుడు, రైట్. అరే! ఇదేంటి ఆల్రెడీ చూసాం కదా! ఈయన మళ్ళీ కష్టపడి ఎక్కడేదో తీశారు అనే థాట్ ఒకటి. ఓకే. ఈ అమ్మాయి కొంచెం ఎందుకు ఇబ్బంది పడిందేమో ఆ 3 క్యారెక్టర్ వేరియేషన్స్ చూపించడానికి. ఎందుకంటే సేమ్ గెటప్ వేసుకోవాలి. సేమ్ అవును. ఇది ఉండాలి అక్కడ. కరెక్ట్. ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ మాత్రమే డిఫరెన్స్ చూపించగలరు తప్పితే అవును. కంప్లీట్‌గా యూ కాంట్ షో డిఫరెన్స్ యాస్ వెల్. ట్రూ. యూర్ ఎందుకంటే ఆ రైట్. భయం అలాగే ఉండాలి. ఆ ఫేస్ ఎవ్రీథింగ్ కరెక్ట్. ఈస్ సేమ్. యాంగ్జైటీ ఇస్ ద సేమ్ ఫర్ ఆల్ 3 క్యారెక్టర్స్. యాహ్! సో, అది అలా ఆ ప్రాసెస్ ఎలా ఉండింది? మీకు ఇలా 3 ట్రిపుల్ రోల్ అని చెప్పినప్పుడు గాని, లేదంటే యాహ్! తర్వాత ఆడియన్స్ రిసెప్షన్ గాని ఎలా తీసుకోగలిగారు? కథ వినినప్పుడు ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ అండి. వాట్ ఎ నావెల్ ఐడియా అనుకున్నాను. ఓకే. అప్పటికి నేను వాట్స్ హ్యాపెండ్ విత్ మండే చూడలేదు చూడలేదా? కూడా. ఓకే. సో ఐ థాట్ వావ్! వాట్ ఎ స్టోరీ. అండ్ యాహ్! ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ చేసామో దేర్ వాస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ ఇన్ మై హెడ్. బికాజ్ వి యాక్చువల్లీ జస్ట్ డోవ్ ఇంటు ద ఫిల్మ్. వర్క్‌షాప్ చేయకుండా ఇది మన స్టోరీ. ఓకే. అండ్ ఐ యూజ్డ్ టు గెట్ మై లైన్స్ ఆన్ సెట్. ఈరోజు ఇది చేస్తున్నాము. లెట్స్ డైవ్. సో ఐ థింక్ నాకు ఆ ముగ్గురు క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఐ ఫౌండ్ దెమ్ స్లోలీ వైల్ షూటింగ్ ఆన్ సెట్. ఓకే, ఓకే. ఓకే. వీళ్ళు ఇలా ఉంటారనమాట. ఓ, తిను అలా ఉంటుంది, ఈవిడేమో అలా ఉంటుంది. సో ఐ థింక్ ఇట్ వాజ్ అ వెరీ కన్ఫ్యూజింగ్ ప్రాసెస్ ఆనెస్ట్లీ స్టార్టింగ్లో. హౌ డు వీ డీల్ విత్ దిస్ అని. బట్ ఐ థింక్ మన చుట్టుపక్కల ఉన్న రిసోర్సెస్, గైడెన్స్, మెంటర్స్ ఉన్న లెవెల్ వరకు మన బెస్ట్ ఏం ఇవ్వగలుగుతామో ఓకే. అది చేశాను. బట్ బికాస్ ఆఫ్ దిస్ కన్‌ఫ్యూజన్ గాని, లేదంటే రైట్. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ వల్ల యా. యూ ఆర్ మాక్డ్ యాస్ వెల్ గదా! రైట్. ఇన్ విచ్ వే? ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ఫార్మన్స్ విషయంలో ట్రూ. స్పెసిఫిక్‌గా. రైట్. యా, అండ్ ఇట్ వాజ్ ఎ లెసన్ అండి. రైట్, దట్స్ వెన్ యూ లెర్న్ దట్ కథ వినినప్పుడు ఒక విజన్ ఉంటది. మళ్ళీ ఫిల్మ్ తీస్తున్నప్పుడు ఒక విజన్ ఉంటది. మళ్ళీ ఫైనల్ అవుట్‌పుట్ వెన్ ఎవ్రీథింగ్ ఈస్ మిక్స్డ్ అండ్ రెడీ వేరేలా ఉంటది. సో ఐ థింక్ దట్ వాస్ మై బిగ్గెస్ట్ లెర్నింగ్, విచ్ ఓకే. ఈస్ మనం ఎప్పుడు ఇలానే జరుగుతుంది, ఇలానే ఉంటుంది అని అనుకుంటే ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ కాంట్ గో ప్లాన్. ఎనీథింగ్ కెన్ గో హేవైర్ అనే లెసన్ నేర్చుకున్నాను. ఓకే. యాహ్! ఎందుకంటే ఈ బ్యాక్ స్టోరీ ఇలాగ మీకు ఇలా కన్‌ఫ్యూజ్ అయ్యారా? లేదంటే ఆన్ సెట్ ఎలాంటి జరిగిందని పక్కన పెడితే జనాలకి ఇదేం అవసరం లేదు. యాహ్! ఆన్ స్క్రీన్ యూర్ రైట్. మానస ఎలా కనిపించింది? కరెక్ట్. యాక్ట్ చేసిందా లేదా? ఇది మాత్రమే చూస్తారు. వాళ్ళకి కరెక్ట్. కావాల్సింది దట్స్ ద ఓన్లీ థింగ్ దే కేర్ ఫర్ బికాజ్ దే యూర్ ఆర్ వెరీ స్పెండింగ్ రైట్. అరౌండ్ సమ్ 150-200 ఆన్ ద ట్రూ. టికెట్ అండ్ ఆబ్వియస్లీ దే విల్ కేర్ ఓన్లీ ఫర్ ద సినిమా. ట్రూ. వాళ్ళు సినిమా సెట్‌లో యాక్సిడెంట్లు అయినాయా? కాళ్ళు ఇరగ్గొట్టుకున్నారా? చేతులు నథింగ్. యూర్ వాళ్ళకి రైట్. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ దెమ్. కరెక్ట్. సో ఆబ్వియస్‌గా ఏదైతే బ్లేమ్ వచ్చేది ఉందో అది Yeah. బ్లేమ్ ఖచ్చితంగా యాక్టర్స్ మీద, డైరెక్టర్ మీదే పడుతుంది. 100%. They are not worried about the circumstances or instances whatever happened during the shoot or something. వెరీ ట్రూ. నాకప్పుడు అర్థమైందండి ఆ విలువేంటో. మనము ఒక మూవీ ఆడియన్స్‌కి తీసుకెళ్తున్నప్పుడు మనం ఎంత ఫోకస్ పెట్టి, ఎంత శ్రద్ధగా డెడికేషన్ పెట్టి తీయాలో. అండ్ ఆల్సో యాజ్ యూ సెడ్ టైమ్స్ ఆర్ నాట్ లైక్ బిఫోర్. ది ఆడియన్స్ ఈస్ వెరీ స్మార్ట్ విత్ ది ఇంటర్నెట్, And విత్ strict as well. ఓటీటీ అండ్ స్ట్రిక్ట్. యా, ఎక్స్‌పర్ట్ క్రిటిక్స్ అందరూ. అండ్ సో మనము యాజ్ ఆర్టిస్ట్స్ కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి టు బ్రింగ్ క్వాలిటీ, మీనింగ్‌ఫుల్, మ్యాజికల్ కాంటెంట్. అదొకటి ఖచ్చితంగా నేర్చుకున్నాను. అయితే మానస మీకు ఒక గ్లామర్ మీద లేదంటే ఒక ఈ ఫెమినైన్ బ్యూటీ మీద ఈ పీజెంట్ వరకు ఉన్న అండర్‌స్టాండింగ్ వేరే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చేన తర్వాత అది కొంచెం చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. అవును. ఎందుకంటే మీరు అప్పటిదాకా చూసే గ్లామర్ వేరు. రైట్. It is more about confidence. It is more about how you project yourself on in terms of camera గాని ఇట్లా. బట్ ఎప్పుడైతే సినిమాలోకి వచ్చిందో లుక్స్ మ్యాటర్స్ మోర్. ఇక్కడ మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు, ఎంత నీట్‌గా కనిపించారు అనేది కాదు. ఎంత గ్లామరస్‌గా ఉన్నారు, ఎంత ఔన్ ఫ్యాక్టర్ అనేది ఎంత బాగా ఉందా, టెండర్‌నెస్ అనేది ఎలాగా ఇదే చూస్తారు మోస్ట్‌లీ. రైట్. అంటే దట్స్ హౌ
వి హావ్ బీన్ సీయింగ్ హీరోయిన్స్ యాజ్ వెల్. అవును. సో ఈ అండర్‌స్టాండింగ్, ఈ ట్రాన్సిషన్ ఎలా ఉండింది మీకు? బ్యూటీ పాజెంట్స్‌లో కూడా గ్లామర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ట్రూ. అండి. ఇట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఇక్కడికన్నా అక్కడ ఇంకా చాలా ఇంపార్టెన్స్ పెడతారు. ఐ రిమెంబర్ నేను మిస్ వరల్డ్‌కి ఎళ్తున్నప్పుడు ఎప్పుడైతే ట్రైనింగ్ చేశారో, దే టోల్డ్ మీ థట్ యూ నీడ్ టు బీ రెడీ టాప్ టు బాటమ్, హెయిర్, మేకప్, అవుట్‌ఫిట్ 24/7. Even if you're stepping out of your room to use a washroom or something, in your pajamas, you need to look like $1,000,000. ఓకే. మాకు గైడ్ చేసింది అది. సో, ఇన్‌ఫాక్ట్ సినిమాలోకి వచ్చిన తర్వాత ఐ హాడ్ టు అన్‌లెర్న్ ఎ లాట్ ఆఫ్ దట్. ఓకే. బికాజ్ cinema is more about projecting reality, right? The reality of the character. అట్‌లీస్ట్ రిలేటబిలిటీ. Relatability, the reality, క్యారెక్టర్‌ని బట్టి, స్టోరీని బట్టి. అండ్ సో, చాలా వరకు అన్‌లెర్నింగ్ జరిగింది యాక్చువల్లీ. రిటర్న్ వచ్చిన తర్వాత. టు నాట్ వరీ టూ మచ్ అబౌట్ స్ట్రక్చర్, పోస్చర్. మనము మనలాగా ఉండాలి. అండ్ డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్ ఏదైతే డిమాండ్ ఉంటుందో దానిలా బిహేవ్ చేయడం. బట్ యూర్ రైట్, ఇట్స్ ఆల్ అ విజువల్ ఇండస్ట్రీ కదండి. Exactly. సినిమా కానీ, బ్యూటీ పాజెంట్స్ కానీ, మనకి ఏదైతే కనిపిస్తుందో అదే మోస్ట్ ఇంపార్టెంట్. సో యా, ఎప్పుడు అది మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. ఓకే. Yeah. బట్ మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటారు మానస? ఎలా ప్రొజెక్ట్ ఆ! చేస్తాను? I project myself as me, as someone who's friendly, who's ఓకే. warm, who loves to learn, um, and can have fun working together. Yeah, అలానే ఓకే. ప్రొజెక్ట్ చేస్తా. అండ్ బ్యూటీ అనేది I feel like there's a lot of change in my personality too. A 2 years grind చూసేసరికి అప్పట్లో ఉన్న కాలేజ్, జాబ్‌లో ఉన్న ఫ్యాషన్ కానీ, నా మాట్లాడే విధానం కానీ has changed, right? Completely. Chala varaku influence ayindi. And today I feel more comfortable, more confident in my own skin. Um, and I also feel like a people pleasing anedi untundi, right? Like, especially while growing up and when you are surrounded by teachers or just as a girl, చిన్నప్పటి నుంచి మనకి నేర్పించేది అదే, రైట్? మంచిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, బీ కండిషనింగ్. నైస్. యా, ద గుడ్ గర్ల్ కండిషనింగ్. ఎక్కడ తప్పుగా చేయకూడదు, ఎవరిని అఫెండ్ చేయకూడదు అనే ఒక కండిషనింగ్ చాలా వరకు ఐ ఫీల్ I have broken out of, and I'm slowly ఓకే. breaking out of. So I feel more myself today. ఓకే. Yeah. బట్ ఏదైతే ట్రెడిషనల్ వే ఆఫ్ అప్బ్రింగింగ్ ఉందో, Right. అంటే మన మదర్, ఫాదర్ వీళ్ళందరూ చెప్పే కైండ్ ఆఫ్ అప్బ్రింగింగ్‌కి, ఈ సొసైటికల్ నేచర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. సొసైటీ మనల్ని ఒక రకంగా ట్రీట్ చేస్తుంటది. కరెక్ట్. మనం మన ఇంట్లోనేమో సొసైటీని ఒకలా ట్రీట్ చేయాలని చెప్తా ఉంటారు. సో ఈ రెండిటి మధ్య కాన్‌ఫ్లిక్ట్‌లో ఫైండింగ్ యువర్ ట్రూ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. వెరీ రైట్ అండి. సో అది ఏ స్టేజ్‌లో మీరు తెలుసుకున్నారు? Yeah, I guess growing up, right? Once you exit your safe bubble, మన స్కూల్, కాలేజ్, జాబ్, ఒక సేఫ్ బబుల్‌లో ఉంటాం. సరే, వీళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళు ఫ్యామిలీ, వీళ్ళతోనే ఎక్కువ ఇంటరాక్ట్ అవుతాము. బట్ ఎప్పుడైతే చాలామంది క్యారెక్టర్స్‌ని కలుస్తూ ఉంటామో ప్రొఫెషనలీ, దాట్స్ వెన్ యూ రియలైజ్, ఓహ్! వెయిట్, ఇన్ని రోజులు నేను అనుకున్నది వర్కౌట్ అవ్వదు. మరీ ఎంత మంచిగా ఉంటే మనల్ని తొక్కేస్తారు. సో ట్రూ. సో ఐ థింక్ అలాంటి రియలైజేషన్స్ వన్స్ యూ మీట్ దెమ్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్సెస్ జరిగితే, దట్స్ వెన్ యూ బికమ్ ద పేరెంట్. నో, ఇంట్లో లేదమ్మా అలా చేస్తే వర్కౌట్ అవ్వదు. సో అంటే ఒక సేయింగ్ కూడా ఉంటుంది. నాట్ ఎ సేయింగ్ యాక్చువల్లీ, ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ ఒక సొసైటీ అబ్జర్వ్ చేసిన తర్వాత వచ్చిన వన్ ఆఫ్ వెరీ ఫ్యూ స్టేట్మెంట్స్ అనమాట. అ పర్సన్ ఎప్పుడు కూడా కలర్ఫుల్గా ఉండాలనుకుంటారు కానీ, బట్ ఏ పర్సన్ ఓన్లీ కెన్ బి ఎ బ్లాక్ ఆర్ వైట్. సో చాలాసార్లు మనం చాలా కలర్ఫుల్గా అనుకుంటాం కానీ, ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంతే. ఈ రెండింటి మధ్యలో గ్రే కూడా లేదు లైఫ్లో. కరెక్ట్. యా, చాలా మంది ఈజీగా డిసైడ్ చేసేస్తారు కదా, బ్లాక్, వైట్. మధ్యలో ఉన్న కలర్స్‌ని స్కిప్ చేసేస్తారు. సో అంటే మీరు ఒక లైఫ్‌ని చూసే పర్స్పెక్టివ్‌లో, అంటే అంటే మీరు ఈ లాస్ట్ 4 ఇయర్స్‌లో చూసింది చాలా తక్కువ. అంటే చేసిన సినిమాలు 2 అయినప్పటికి కూడా, బట్ ద ఎక్స్‌పీరియన్స్ యూ గెయిన్డ్ ఈస్ మోర్. రైట్. బికాస్ ఆఫ్ ద రిసెప్షన్ కావచ్చు, ఫస్ట్ మూవీ రిసెప్షన్ కావచ్చు, Right. లేదంటే తర్వాత వచ్చిన ఒక గ్యాప్ కావచ్చు, ఈవెన్ ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమా డిలే అవుతూ వచ్చిన ప్రాసెస్ కావచ్చు. కరెక్ట్. సో చాలా ఎక్స్‌పీరియన్స్ చాలా ఎక్కువ చేశారు. అంటే
ఏదైతే ఇప్పుడు మీరు మీ ఏజ్‌కి కన్నా డబుల్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేశారు. ఈ లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో. సో, వాట్ ఈస్ యువర్ లెర్నింగ్ టువర్డ్స్ లైఫ్ యాస్ ఆఫ్ నౌ? Mhm. అండ్ ఇన్ విచ్ పర్స్పెక్టివ్ యూ ఆర్ విట్నెసింగ్ ద లైఫ్ రైట్ నౌ? I think right now my perspective is just to be hyper focused on work only. ఓకే. Because I think I've realized that I'm at an age, a prime age, where I feel my strongest and my sharpest and my best to create good cinema. ఓకే. సో ప్రస్తుతానికి నా పర్స్పెక్టివ్ మొత్తం దీని మీదే ఉంది, విచ్ ఈస్ హౌ కెన్ ఐ బిల్డ్ అ లైఫ్ వేర్ ఐ డూ క్వాలిటీ ఫిల్మ్స్, మేక్ అ లాట్ ఆఫ్ మనీ, build a happy life, and surround myself with healthy people. ఓకే. సో, వాట్ డు యూ మీన్ బై క్వాలిటీ ఫిల్మ్స్? I mean films which connect with people. ఓకే. అది కమర్షియల్ అవ్వచ్చు, కాంటెంట్ ఓరియంటెడ్ అవ్వచ్చు, బట్ జస్ట్ ఫిల్మ్స్ దట్ మూవ్ పీపుల్. చూసిన తర్వాత వావ్, ఇది మాకు చాలా నచ్చింది అని ఒక ఫీలింగ్ ఖచ్చితంగా కలగాలి. అది క్వాలిటీ ఓకే. ఫిల్మ్. కూల్. అంటే మీరు సినిమాలు చూస్తున్నప్పుడు వాట్ ఈస్ దట్ వన్ ఫ్యాక్టర్ దట్ యూ లుక్ ఫార్వర్డ్ టు? అంటే మీరు చూస్ చేసుకుంటున్న సినిమాలని కాదు. బట్ ర్యాండమ్‌గా రైట్. సినిమా చూసేటప్పుడు. నేను యాక్చువల్లీ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోనండి. అండ్ ఎక్స్‌పెక్టేషన్ అని కాదు. యాహ్! లైక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మోర్ ఆఫ్ ఒక కామెడీ ఫిల్మ్స్ చూడాలనుకుంటానేమో. నైస్. లేదంటే మీ మేనేజర్ అనేది కొంచెం వేరే కైండ్ ఆఫ్ ఒక యాక్షన్ సినిమా చూడాలనుకుంటాడేమో. సో, రైట్. అలాగా మీరు వాట్ ఈస్ దట్ ఫ్యాక్టర్ దట్ యూ లుక్ ఇన్ ఫిల్మ్స్? అంటే ఏదైతే ఎంజాయ్ చేస్తానో, యాహ్! రైట్? ఎంజాయ్ అవ్వచ్చు, రిలేటబుల్ అవ్వచ్చు, కనెక్టింగ్ అవ్వచ్చు ఏదైనా. Okay. I really enjoy thriller mysteries ఓకే. and also comedy films, హ్మ్. feel good films. ఓకే. But అలా అని చెప్పి I don't restrict myself to a box. అంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ జానరాస్ అవ్వచ్చు ఇది. Genres, బట్ yeah. వన్ ఫ్యాక్టర్ దట్ అంటే ఎమోషనా, ఎంపతియా వాట్ ఈస్ దట్ స్పెసిఫిక్ థింగ్ యూ లుక్ ఇంటు ద ఫిల్మ్? లుక్ ఫర్ ద ఫిల్మ్స్. Definitely enjoy good emotions, ఓకే. relatable human emotions, and performances which really convey that. Of course, ఒకప్పుడు సినిమా చూడ్డానికి మై లెన్స్ యూస్ టు బి డిఫరెంట్, రైట్? ఆడియన్స్‌గా ఓకే, బావుంది, ఎంజాయ్ చేశాను, కామన్ ఆడియన్స్ డన్, లాగా. థ్యాంక్ యూ, బై. బట్ యాస్ అన్ యాక్టర్ చాలా వరకు ఆ లెన్స్ మారుతుంది. True. I like to focus a lot on performances. I'm inspired by actors who kill it in their roles. ఓకే. యాహ్! వి స్టార్ట్ అబ్జర్వింగ్ న్యూయాన్సెస్ చూస్తా ఉంటాము. ఎట్లా Nuances, చేస్తున్నారు ఏంటి అని. music, BGM, screenplay. హ్మ్. Screenplay is another very exciting part of story making. True. అది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అర్థం చేసుకుంటున్నాను స్క్రీన్ ప్లే గురించి. సో, వాట్ ఆర్ దోస్ పెర్ఫార్మన్సెస్ దట్ యాక్చువల్లీ మీ మీద ప్రభావం చూపించిన పెర్ఫార్మన్సెస్ ఏంటి? తెలుగు సినిమాలో మోస్ట్ రీసెంట్లీ ద గర్ల్ ఫ్రెండ్ అండి. ఓకే. రియల్లీ ఎంజాయ్డ్ ద మూవీ, ద స్క్రీన్ ప్లే, పర్ఫార్మెన్సెస్. ఐ థింక్ రష్మిక గారు చించేశారు రోల్. యా, వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. ఓకే. బట్ అంటే మీరు చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చిన సినిమాలు కొన్ని ఉంటాయి కదా! రైట్. దీస్ ఆర్ ద ఫిల్మ్స్ దట్ అంటే దట్ మేడ్ యూ గో టువర్డ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ద ఫిల్మ్స్ అనే కైండ్ ఆఫ్ రైట్. అట్లాంటి సినిమాలు ఏమున్నాయి? I think growing up, I watched a lot of Mahesh Babu gar films, Venki gar films, and also Shekhar sir's కమల గారు. films. Yeah, I really like Anand, Godavari, and Venki sir films lo aithe Malleswari, ఓకే. Kshanam. I think yeah, these are movies that I really loved growing up. అంటే బట్ మీ మీద ఇంపాక్ట్ చూపించిన సినిమాలు ఏవి? Impact also comes to mind Happy Days. ఓకే. అది కూడా ఇంపాక్ట్ డెఫినెట్‌గా. ఇంజినీరింగ్ జాయిన్ అయ్యారా చూసిన తర్వాత? యాహ్! అంటే అలా అయిపోయిందనుకోండి. ఇట్ వాస్ ఎ మిక్స్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. బట్ I remember really enjoying Happy Days. Yeah, ఓకే. it was like such a cool feel good movie to keep going back to. బట్ యాస్ ఎన్ యాక్టర్స్‌గా మీకు కొన్ని యూ లుక్ అప్ టు సమ్ పెర్ఫార్మన్సెస్ కదా! Yeah. అదే అంటే రిఫరెన్స్ అని అనను. బట్ ఎప్పుడన్నా ఈ పెర్ఫార్మన్స్ చూసి లేదు మనం కూడా ఇలా చేయాలి. లేదంటే ఈ రేంజ్‌లో చేయాలనుకునే కైండ్ ఆఫ్ అట్లా ఏమైనా ఉన్నాయా పెర్ఫార్మన్సెస్ మీకు? Yeah, డెఫినెట్‌గా అండి. అపార్ట్ ఫ్రమ్ వాట్ ఐ జస్ట్ మెన్షన్డ్, I loved Samantha garu in Rangasthalam. ఓకే. Phenomenal. And also recentగా Sai Pallavi garu in Amaran. Oof, I think these performances so incredible. They really inspire me ఓకే. to reach new levels as an actor. Yeah. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తూ లేదంటే పెర్ఫార్మన్సెస్‌ని మనం ఎప్పటికప్పుడు కొంచెం చూస్తూ మనం మనల్ని మనం ఒక యాక్టర్‌గా ప్రిపేర్ చేసుకుంటాం కదా! అవును. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం ప్రభావం చూపిస్తాయి. కొన్ని సినిమాలు మనం అడ్మైర్ చేస్తాం. అరే లేదు ఈ రేంజ్‌లో చేయాలి, ఇలా చేయాలి అనేది. Yeah. సో, మీకు 'మిత్రా'కి ఇప్పుడు 'కపుల్ ఫ్రెండ్లీలో' Yeah. 'మిత్రా'కి మీరు తీసుకున్న రిఫరెన్సెస్ ఏంటి?
అంటే ఇట్ కుడ్ బి ఫ్రమ్ ఎనీ లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఓకే. సినిమా, ఎనీ ఫిల్మ్. సో, ఐ రిమెంబర్ వర్క్‌షాప్ చేస్తున్న టైంలో మా డైరెక్టర్ ఒక ఫిల్మ్ చూడమని చెప్పారు. ఇట్స్ కాల్డ్ 'బ్లూబెర్రీ నైట్స్.' ఓకే. తెలుసా మీకు? యాహ్! యాహ్! సో, థట్ ఈస్ ద ఫిల్మ్ ఐ వాచ్డ్ అండ్ హి టోల్డ్ మీ క్యారెక్టర్ ఇలానే ఉండాలి. చాలా ఎఫర్ట్‌లెస్‌గా మెకానికల్‌గా చాలా అస్సలొద్దు. ఫ్రీ ఫ్లో ఉంటుందది. ఫ్రీ ఫ్లో. సో, that is one movie that I I really focused on the actor's body language and just freeness హుహుహు. for ఓకే. Mitra. ఓకే. Yeah. ఓకే. బట్ అంటే రిఫరెన్స్‌గా తీసుకోవడం వేరు. Hmm. బట్ ఆ రిఫరెన్స్ నుంచి దేర్ షుడ్ బి మానస మార్క్ యాస్ డెఫినెట్‌గా వెల్. అండి. సో, ఓకే. రైట్. ఇది మానస పెర్ఫార్మన్స్ అనే ఒక కైండ్ ఆఫ్ ఒక ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయగలిగారు. సో, రైట్. మీరు తీసుకున్న రిఫరెన్స్‌ని మీ మార్క్‌గా ఎట్లా కన్వర్ట్ చేస్తారు? రెఫరెన్స్ అంటే ఆ రెఫరెన్స్‌ని పట్టుకొని ఇలానే చేయాలి అని ఆబ్వియస్‌గా ఒక అదుండదు. స్పేస్‌లో అసలు హ్మ్. లేను హ్మ్. అప్పుడు. హ్మ్. ఐ థింక్ ఫర్ మీ ఇట్ వాస్ జస్ట్ అబౌట్ అండర్‌స్టాండింగ్ డైరెక్టర్. ఆయనతో డైరెక్ట్‌గా మాట్లాడడము, వర్క్ చేయడము, ఒక ఎక్స్‌ప్రెషన్ తీసుకురావడము, ఆయన ఓకే, నో చెప్పేవారు. సో, ట్రయల్ అండ్ ఎర్రర్ కదండీ! నేనొకటి చేసేదాన్ని, ఆయన ఒపీనియన్ మల్టిపుల్ ట్రూ. ట్రూ. అలా ఉంటాయి. సైకిల్స్ వెళ్ళాయి. ఓకే. బట్ యూ ఆర్ రైట్. సీ ఎప్పుడూ మనలో ఉన్న యాక్టర్, మన బాడీ లాంగ్వేజ్, మన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్, మన లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ చాలా వరకు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. ఉంటాయి. డెఫినిట్‌గా ఇట్ గోస్ ఇంటూ ద క్యారెక్టర్ దట్ వి ఆర్ పెర్ఫార్మింగ్ అండ్ I think that way it was you'll see a lot of me in Mitra also and ఓకే. ద యాక్చువల్ యూ. yeah, the actual me mixed with of course Ashwin Garu's vision of Mitra. ఓకే. బట్ అశ్విన్ హ్యాడ్ ఎ షార్ట్ ఫిల్మ్ గదా! దీనికి He అసలు did. యాక్చువల్‌గా. Correct. ఏంటి షార్ట్ ఫిల్మ్ నేమ్ ఏంటిది? Couple friendly. ఓకే. అది కూడా కపుల్ ఫ్రెండ్లీ. అవును. బట్ అది తమిళ్ షార్ట్ ఫిల్మ్. కరెక్ట్. అది తమిళ్ షార్ట్ ఓకే. ఫిల్మ్. హ్మ్. సో, అంటే మీకొక షార్ట్ ఫిల్మ్‌గా చూపించి ఇదే కథ ఉంటుందని హ్మ్. చెప్పిందా? షార్ట్ ఫిల్మ్ మైట్ బి అరౌండ్ సమ్ 15-20 మినిట్స్ మ్యాక్స్? 7, 8 మినిట్స్ ఓహ్! అంతేనా? అంతే. ఓకే. సో, యాహ్! అరౌండ్ 7, 8 మినిట్స్‌లో సో, యాహ్! యూ విల్ జస్ట్ గెట్ ఎ జిస్ట్ ఆఫ్ ద స్టోరీ. కరెక్ట్. అసల హ్మ్. అంటే హీరో, హీరోయిన్ ఎవరు? ఏం చేస్తారు? ఏంటి అవును. అనేది. బట్ ఆ 7 మినిట్స్ ఫిల్మ్ ఒక 2 ½ అవర్ ఫిల్మ్‌గా కన్వర్ట్ అయినప్పుడు యాహ్! సో, యూ విల్ హావ్ ఎ ప్రాపర్ బ్యాక్ స్టోరీ. ఒక క్యారెక్టర్ ఆర్క్ వస్తుంది. అవును. ఇప్పుడు శివ అవును. క్యారెక్టర్ గాని, మిత్ర క్యారెక్టర్ గాని బోత్ ద క్యారెక్టర్స్ విల్ హావ్ ప్రాపర్ క్యారెక్టర్ ఆర్క్, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అండ్ ఒక ప్రాపర్ స్పిన్ ఆఫ్ కూడా ఉంటాయి కదా! ఇవన్నీ కూడా. అవును. సో, మీరు ఆ క్యారెక్టర్‌తో ట్రావెల్ చేస్తున్నప్పుడు గాని, లేదంటే మీరు ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుంటున్నప్పుడు గాని, మీరు తీసుకునే కేర్ ఏంటి? హ్మ్. సో, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్‌కి సంబంధి చెప్తున్నారా? అహా! లేదు. అంటే జస్ట్ ఇప్పుడు ఇన్ షార్ట్ ఫిల్మ్ జనరల్. ఒక 7 మినిట్స్ షార్ట్ ఫిల్మ్, 2 కరెక్ట్. ½ యూ ఆర్ అవర్స్ రైట్. ఫిల్మ్‌గా అదొచ్చింది. అవును. హ్మ్. సో, ఆ 7 మినిట్ షార్ట్ ఫిల్మ్ యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ క్యారెక్టర్ ఆర్క్స్ గాని, స్పిన్ కరెక్ట్. ఆఫ్స్ గాని ఇవన్నీ కూడా. కరెక్ట్. కరెక్ట్. ఇట్ విల్ బి మోర్ లైక్ ఒక కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ థింగ్. అవును. సో, మీకు హ్మ్. ఆ కాన్సెప్ట్ మాత్రం అదవుతది. అండ్ అవును. అందులో క్యారెక్టర్ పేరేంటి? అందులో కూడా మిత్రేనా? షార్ట్ అందులో కూడా ఫిల్మ్‌లో కూడా? మిత్రానే. ఓకే. సో, ఆ మిత్ర ఏంటి అనేది తెలుస్తది. బట్ హ్మ్. మిత్ర ఎవరు అనేది తెలీదు మీకు. కరెక్ట్. సో, హ్మ్. మిత్ర ఎవరు? మిత్ర స్టోరీ ఏంటి? మిత్ర ఏం రైట్. చేస్తుంది? మిత్ర హ్మ్. ఐడియాలజీ ఏంటి? పర్సనాలిటీ ఏంటి? మేనరిజం ఏంటి? ఆ హ్మ్. క్యారెక్టరిస్టిక్ ట్రైట్ ఏంటి? ఇవన్నీ రైట్. కూడా షార్ట్ ఫిల్మ్‌లో అర్థం అవ్వవు మీకు. కరెక్ట్. సో, ఆబ్వియస్‌గా అర్థమవ్వవు. ఐదర్ డైరెక్టర్ షుడ్ గివ్ యూ ఎ ప్రాపర్ బ్యాక్ స్టోరీ డెఫినెట్‌లీ. లేదంటే మానస షుడ్ రైట్ హర్ ఓన్ బ్యాక్ స్టోరీ. కరెక్ట్. ఖచ్చితంగా. ఈ మిత్ర క్యారెక్టర్‌కి ఓకే. తను ఇలా బిహేవ్ చేస్తుందంటే దీస్ ఆర్ ద థింగ్స్ షీ యూజ్డ్ టు ఫేస్ అన్నట్లుగా ఒక కైండ్ ఆఫ్ ఒక ఇమాజినరీ వరల్డ్ కూడా యూ నీడ్ టు క్రియేట్ ఇట్ అవును. అరౌండ్ యూ. ట్రూ. సో, ట్రూ. హౌ వుడ్ యూ ప్రాసెస్ దట్? రైట్. ఇన్ దిస్ కేస్ ఇట్ వాస్ కంప్లీట్‌లీ సరెండర్ టు ది డైరెక్టర్ అండి. ఓకే. ఆయనేం చెప్పారో దాన్నే అర్థం చేసుకుంటూ నా బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటూ ఓకే. ఐ థింక్ దట్ వాస్ ద ప్రాసెస్. అండ్ వర్క్‌షాప్ చేశాం కాబట్టి ఫర్ ఆల్‌మోస్ట్ ఎ మంత్. ఆ చేస్తున్న ప్రాసెస్‌లోనే చాలా వరకు అర్థం చేసుకున్నాను క్యారెక్టర్ గురించి అండ్ ఆయన విజన్ గురించి. అండ్ ఐ ఫీల్ లైక్ ఎవ్రీ క్యారెక్టర్ యూ యాక్ట్ కదండీ! మనము ఎంత ఊహించుకున్నా ఆ క్యారెక్టర్ ఎగ్జాక్ట్‌లీ ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది వన్స్ వి ఆర్ ఆన్ సెట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అప్పుడే కనెక్ట్ అవుతాం. అప్పుడే బయటకొస్తుంది. అంటిల్ దెన్ వి డోంట్ నో ఇట్స్ ఎ సర్ప్రైజ్. సో, ఐ థింక్ ఇన్ ద కేస్ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ ఇట్ వాస్ ఎ గ్రాడ్యువల్ ప్రాసెస్. బట్ ద వర్క్‌షాప్స్ రియల్లీ హెల్ప్డ్. అర్థం హ్మ్. ఓకే. చేసుకోవడానికి డైలాగ్, తన బ్యాక్ స్టోరీ, తన బ్యాగేజ్. ఓకే. అయితే మేము ఇప్పటిదాకా చూసిన కాంటెంట్ వరకు ట్రైలర్‌లో గాని, టీజర్‌లో గాని, యాహ్! వాట్ ఆర్ ద ప్రమోషనల్ కాంటెంట్ సాంగ్స్ గాని రిలీజ్ చేసినప్పటి వరకు ద మిత్ర క్యారెక్టర్ ఈస్ నాట్ అడ్మైరబుల్. హ్మ్. అంటే తనలా మనం ఉండాలి అని ఎవరు అనుకోరు. హ్మ్. కాపోతే అరే! తను మనలాగే ఉంటుంది కదా! అని చెప్పి రిలేట్ అవుతారు. హ్మ్. ఇంట్రెస్టింగ్. ఓకే. కదా! అంటే మోస్ట్‌లీ రైట్. ఎందుకంటే తను సింపుల్‌గా ఉండడం గాని, లేదంటే తన డ్రెస్సింగ్ దగ్గర నుంచి కరెక్ట్. హెయిర్ స్టైల్ గాని ఇదంతా కూడా హ్మ్. ఇట్స్ మోర్ అంటే ఇప్పుడు మనం
మీరు ఇందాక 'మల్లీశ్వరి' సినిమా చెప్పారు కదా! సో, అవును. 'మల్లీశ్వరి'లో కత్రినా కైఫ్‌ని చూసినప్పుడు అడ్మైర్ చేస్తాం ఖచ్చితంగా. అవును. బట్ రైట్. ఇప్పుడు మానసాని ఇందులో 'మిత్రా'కిని చూసినప్పుడు రిలేట్ అవుతాం. సో, ఈ రైట్. రిలేటబిలిటీ ఫ్యాక్టర్ అనేది మీ పర్సనల్‌గా ఎంతవరకు రిలేట్ అవుతారు? హ్మ్. అండ్ క్యారెక్టర్ ట్రైట్‌కి ఎంతవరకు రిలేట్ అవుతారు? I definitely relate a lot to Mitra from my older version అండి. Maybe హుహు. my school or college days. ఓకే. Um, and also how I like to be in real life, no? Zero makeup, in myself, with my world, my friends, my family. అక్కడ రిలేటబిలిటీ చాలా ఉండే. బట్ క్యారెక్టర్ ప్రకారంగా మాట్లాడాలంటే మిత్రా ఇస్ సమ్‌వన్ హూస్ వెరీ యాక్షన్ ఓరియెంటెడ్. ఓకే. తన లైఫ్‌లో ఏదైనా వర్కౌట్ అయినా, అవ్వకపోయినా సరే నెక్స్ట్ ఏంటి అనే ఒక జోన్‌లో ఎప్పుడుంటది. అండ్ దట్స్ సంథింగ్ ఐ రియల్లీ రిలేటెడ్ టు యాస్ యాన్ ఆర్టిస్ట్ రైట్. హ్మ్. మనం ఎన్ని రోజులని అలా కూర్చుని ఓవర్ థింక్ చేస్తూ వెళ్తాము. వి హావ్ టు ఫోకస్ ఆన్ వాట్స్ నెక్స్ట్. ఓకే. So I think that's a really cool quality in Mitra that I was inspired by. యూ కెన్ రిలేట్. Yeah. ఓకే. అండ్ ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు స్పెసిఫిక్‌గా 'ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్' గుర్తొచ్చింది. Hmm. సో, అందులో గూడా వాళ్ళు దే ఆర్ నోవర్ రిలేటెడ్. Right. లేదంటే వాళ్ళు అసల ఒక బాండింగ్ వద్దనుకుంటారు. బట్ Right. దే వర్క్ ఇన్ డిఫరెంట్ వరల్డ్స్. బట్ Right. ఇక్కడేంటంటే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. Correct. సో, ఇంటీరియర్ డిజైనింగే గదా! యాహ్! Yeah, Shiva is the interior హ్మ్. హ్మ్. designing. సో, దానికి మేము బెస్ట్ కొట్టిస్తాము అవును. కైండ్ ఆఫ్ ఇది. సో, అంటే దాని డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయా? అలాగా ఏమైనా తీసుకున్నారా? మీ Friends with డైరెక్షన్ యాహ్! benefits. Not really హ్మ్. అండి. The friends with benefits కాన్సెప్ట్ honestly ఎక్స్‌ప్లోర్ చేయలేదు ఓకే. సినిమాలో. ఓకే. బట్ షూర్ లివింగ్ టుగెదర్ అనే హ్మ్. కాన్సెప్ట్ అయితే ఎక్స్‌ప్లోర్ చేశాము. అండ్ yeah, it's a simple love story. Honest, simple ఓకే. love story. And ఎందుకంటే sure, they are friends, but they're హ్మ్. also lovers. ఓకే. Yeah. ఎందుకంటే నిన్న అశ్విన్ గాని, లేదంటే సంతోష్ గాని మాట్లాడుతున్నప్పుడు Yeah. అంటే మీకు టీజర్ అండ్ ట్రైలర్‌లో ఈ ఎంతసేపు ఈ లివ్ ఇన్‌లే కనిపిస్తుంది తప్పితే బట్ Mm. దానికి మించిన ఎమోషన్ ఉంది సినిమాలో. అవును. దానికి మించిన ఒక కాన్సెప్ట్ ఉండింది కరెక్ట్. అంటున్నారు. సో, అది రైట్. ఏంటి అనేది ఖచ్చితంగా రిలీజ్ తర్వాత చూడాలనుకోండి. అవును. బట్ స్టిల్ అంటే వాట్ వుడ్ బి దట్ ఫ్యాక్టర్ ఈ లివ్ ఇన్ నుంచి ఎందుకంటే ఖచ్చితంగా దట్ ఈస్ ద మేజర్ అట్రాక్షన్ ఫర్ ద యూత్ ఆడియన్స్ ఫర్ ష్యూర్. హ్మ్. ఎందుకంటే ఓకే. ఓహ్! లివ్ ఇన్‌లో ఉంటున్నారు. ఏంటి కైండ్ ఆఫ్ రొమాన్స్, స్వీట్ కైండ్ ఆఫ్ ఒక అవును. ఇమ్మెచ్యూర్ ఉండొచ్చు. లేదంటే మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ రొమాన్సెస్ ఉండొచ్చు. 2 గూడా రైట్. అది ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. బట్ దీనికి మించిన ఒక ఎంపథెటిక్ ఫ్యాక్టర్ గాని, లేదంటే దీనికి మించిన ఒక ఎమోషనల్ డ్రైవ్ గాని ఉండాలి సినిమాకి. సో, వాట్ రైట్. వుడ్ బి దట్? I think that emotional drive is just relationships అండి. హుహు. Um, I feel like మన లైఫ్‌లో మన రిలేషన్‌షిప్స్ చాలా ఇంపార్టెంట్. ప్రతి రిలేషన్‌షిప్‌కి ఒక విలువ ఉంటుంది. అండ్ సమ్‌టైమ్స్ మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా ఉంటాము. రైట్? ఎస్పెషల్లీ వెన్ యూర్ విత్ యువర్ లవ్డ్ వన్స్. వాళ్ళెప్పుడు మన కార్నర్‌లోనే ఉంటారు. ఇంకా దేర్ ఇస్ దట్ టెండెన్సీ టు సర్లే లైట్‌లే అనుకుంటాము. బట్ I think the film really explores the importance of the people in our lives and um, yeah, how to show value and not be too selfish, హ్మ్. to embrace the relationships in our lives. ఓకే. Yeah. సో, ఈ ఎంబ్రేసింగ్ ద రిలేషన్‌షిప్స్‌లో Hmm. వుడ్ దట్ బి యాడింగ్ ఇన్‌సెక్యూరిటీస్ అండ్ ఫాల్ట్స్ యాస్ వెల్? డెఫినెట్గా అండి ఇది ఆనెస్ట్ రా ఫిల్మ్ కాబట్టి ఖచ్చితంగా మిస్టేక్స్ని హైస్ని లోస్ని అన్నిటినీ క్యాప్చర్ చేస్తుంది. ఓకే. సో, అదర్ దాన్ సినిమా, అదర్ దాన్ పెజెంట్రీ Mhm. వాట్ ఈస్ 'మానసా వారణాసి'? ఆర్ హూ ఈస్ 'మానసా Hmm. వారణాసి'? Manasa is a curious, high spirited individual who loves to explore just new chances to express creatively. ఓకే. And yeah, she loves to have a good time with her friends and her family, loves nature, going on wildlife trips, dancing, ఓకే. singing. వైల్డ్ లైఫ్ టచ్ ఇన్ ద సెన్స్ సఫారీయా? లేదంటే ఎట్లా? Safari. ఓకే. This Sunday, creative expression in all forms. ఓకే. ఓకే. కూల్. సో, అంటే వీటితో పాటుగా 'మానస వారణాసి' అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒక ఫ్యూచర్ ఫిల్మ్స్‌లో నెక్స్ట్ ఇంకా గోయింగ్ Mhm. ఫార్వర్డ్ ఇంకా తను ఆహ్, మోర్ ఎనర్జిటిక్‌గా సినిమాలు చేస్తూ లేదంటే ఇలా గ్యాప్ ఈ 2, 3 ఇయర్స్ గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలంటే వాట్ షుడ్ 'మానస వారణాసి' షుడ్ డూ? What should she do? She should stop thinking, just go do. Yeah, ఓకే. సో, that's అంటే what. మీరేంటి ఓవర్ థింకరా మామూలుగా? అట్లా ఏం లేదా? Maybe a little bit అండి. హ్మ్. Yeah, maybe I am a bit of an overthinker. But నేనెప్పుడు దాన్ని అంత నెగెటివ్‌గా చూడలేదు. ఓకే. ఓకే. ఐ లైక్ టు థింక్ త్రూ థింగ్స్. ఐ లైక్ టు బి ఎ బిట్ కేర్‌ఫుల్ సమ్‌టైమ్స్. సరే అది నా పర్సనాలిటీ అండ్ హ్మ్. ఐ థింక్ ఐమ్ లెర్నింగ్ బెటర్ అబౌట్ ఓకే. వేర్ టు థింక్ అండ్ బట్ వేర్. ఎప్పుడైనా ఎఫెక్ట్ చేసిందా ఈ ఓవర్ థింకింగ్ అనేది?
మేబీ అండి. ఐఎమ్ షూర్ మేబీ ఇట్ హ్యాస్ రైట్. ఎక్కువ మన మైండ్‌లోనే ప్లాన్స్ చేసి, ఇది ఇలా అవుతుంది, అలా జరుగుతుంది అని కాకుండా రియాలిటీలో కూడా అది హ్మ్. క్రియేట్ చేసేలా ఉండాలి. రైట్? సో, ఐ ఫీల్ లైక్ ఎస్పెషల్లీ దిస్ ఇయర్ 2026 ఇట్స్ ద ఇయర్ ఆఫ్ ద హార్స్. స్ట్రాంగ్, స్విఫ్ట్ ఎనర్జీ ఓకే. అనమాట. సో, ఫాస్ట్ పేస్డ్, యాక్షన్ ఓరియెంటెడ్. సో, ఐ థింక్ that's my energy for the year. Less thinking, more doing. ఓకే. కూల్. అయితే మనస మీకు అంటే మీ గ్లామర్ ఇదంతా పక్కన పెట్టేస్తే వాట్ ఐ లైక్ ఇన్ యువర్ క్యారెక్టరిస్టిక్ ఆర్ లేదంటే మీ పర్సనాలిటీ వైస్ ఏంటంటే మీరు తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్ అండి. అంటే పదాలు గూడా సో, ఈ తెలుగు స్పీకింగ్ అనేది లేదంటే తెలుగులో ఈ ఉచ్చారణ గురించి గాని ఇదంతా గూడా ఇంట్లో ఎలా ఉండేది? ఆనెస్ట్‌లీ ఇంట్లో మేమెక్కువ తెలుగులో మాట్లాడమండి. ఓకే. యాహ్! మా అమ్మేమో నాసిక్‌లో పుట్టి పెరిగింది. హ్మ్. సో, తను తన సిస్టర్స్‌తో ఎక్కువ మరాఠీలో మాట్లాడుతుంది. ఓకే. అండ్ మా నాన్నగారు కూడా ఈస్ వి టాక్ లెస్ అనుకోండి. బట్ బట్ ఐ ఫీల్ లైక్ ఇంట్లో అంత తెలుగు నడవదు. ఓన్లీ విత్ మై ఆ! అమ్మమ్మ. ఓకే. అదర్‌వైజ్ ఇట్స్ ఇంగ్లీష్, తెలుగు మిక్స్ సమ్‌టైమ్స్ మరాఠీ అలా వస్తూ వెళ్తుంది. అండ్ సో, తెలుగు అనేది కాలేజ్ జాయిన్ అయిన తర్వాతనే కొంచెం గట్టిగా స్టార్ట్ అయింది. ఓకే. తెలుగుతో పరిచయం. అండ్ జాబ్‌లో కూడా ఫ్రెండ్స్, తెలుగు స్పీకింగ్ ఫ్రెండ్స్. అండ్ ఐ థింక్ హ్మ్. మోర్ దెన్ థాట్ ఈ సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయడం అనేదే నాకు ఇంకా చాలా హెల్ప్ అయింది. నా తెలుగుని ఇంప్రూవ్ బెటర్ చేసుకోవడానికి. చేసిందా? ఇన్‌ఫాక్ట్ మీరు నోటీస్ చేస్తే కూడా నా పాత ఇంటర్‌వ్యూస్‌లో చాలామంది సో అనేవారు, "అదేంటి తెలుగు అమ్మాయి అంటుంది మళ్ళీ ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది" అని. బట్ యాహ్! నో ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ హావ్ బీన్ రియల్లీ నైస్. ఎక్కువ ఓకే. తెలుగు అంటే వాళ్ళు స్పెసిఫిక్‌గా కాన్సంట్రేట్ చేసి నేర్చుకుంటున్నారా తెలుగు? లేదంటే జనరల్ కన్వర్జేషన్స్‌లోనేనా? జనరల్ అండి. మరీ అంత ఓకే. కాన్సంట్రేట్ చేయట్లే. నేచురల్‌గా అలా జరిగిపోతుంది రైట్? ఈ హ్మ్. ఇండస్ట్రీలో ఉండేసరికి నా ఓకే. చుట్టుపక్కల ఉన్న ఎందుకంటే వాళ్ళందరూ జనరిక్‌గా తెలుగు మాట్లాడే ప్రొనౌన్సియేషన్ వేరే ఉంటుంది. ఆ! వాచకం వేరే ఉంటుంది. ఆ! బట్ కొంచెం తెలుగు స్పష్టంగా మాట్లాడే వాచకం వేరే ఉంటుంది. ఓకే. సో, కొంచెం మీకు ఏదైతే ప్రొనౌన్సియేషన్ ఉందో అది కొంచెం చాలా స్పష్టంగా ఉందనమాట. ఓహ్! అందుకనే వావ్! ఐ వాంటెడ్ టు థాంక్ యూ. ఐ విల్ టేక్ దట్ కాంప్లిమెంట్. ఓకే. బట్ యాహ్! మానస ఇప్పుడు మీకున్న అంటే 'దో కపుల్ ఫ్రెండ్లీ' రిలీజింగ్ ఆన్ ఫెబ్ 14థ్ రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ హ్మ్. అయ్యేదాకా ఒక టెన్షన్, రిలీజ్ అయిన తర్వాత ఇంకో టెన్షన్ ఉంటది సినిమాలు అవును. ఎప్పుడు గూడా. సో, పోస్ట్ కపుల్ ఫ్రెండ్లీ వాట్ ఆర్ యూ ఎక్స్‌పెక్టింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్ గాని లేదా ఫ్రమ్ ద ఇండస్ట్రీ గాని? ఐయామ్ జస్ట్ ఎక్స్‌పెక్టింగ్ a lot of love for Mitra and Shiva అండి. హుహు. దిస్ ఈస్ ఎ వెరీ డియర్ ఫిల్మ్. ఈ 2 సంవత్సరాలు చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఉండే. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటే I just want people to really enjoy and walk back home after watching the film feeling really happy. అది ఓకే. ఎక్స్‌పెక్టేషన్. ఓకే. సో, వన్ లాస్ట్ థింగ్. యాహ్! మీ పర్స్‌పెక్టివ్‌లో డిటాచ్‌మెంట్ అంటే ఏంటి? అండ్ ఆ డిటాచ్‌మెంట్‌ని మీరెలా ప్రాసెస్ చేసుకుంటారు? దట్స్ ఎ వెరీ కూల్ స్పిరిచ్యువల్ క్వెషన్ అండి డిటాచ్‌మెంట్. ఇన్‌ఫాక్ట్ మన భగవద్గీతలో కూడా ఇదే దట్స్ ద మెయిన్ టాపిక్ యాస్పెక్ట్. మీద హ్మ్. ఎగ్జాక్ట్‌లీ టు బీ డిటాచ్డ్ ఇన్ విక్టరీ ఆర్ డిఫీట్ రైట్? That's what Krishna tells Arjuna. I think detachment is very important, Andy, for me too, to have certain boundaries. But at the same time, as artists, we are very attached ఎగ్జాక్ట్‌లీ. to our work. ఇది సాఫ్ట్‌వేర్ జాబ్‌లా కాదు. ఓకే. 9-5 కూర్చున్నాను. థాంక్ యూ. బై డిటాచ్డ్. 24/7 మనము మన ప్రాజెక్ట్, మన ఆర్ట్ మీదే ధ్యాస పెడతాం కాబట్టి ఆ డిటాచ్‌మెంట్ అనేది కష్టమే. బట్ ఐ థింక్ డిటాచ్‌మెంట్ ఎప్పుడైతే ఈజీ అవుతుందో ఈజ్ వెన్ అవుట్‌కమ్ గురించి ఎక్కువ స్ట్రెస్, ఓకే. ఆలోచన పెట్టుకోకపోతే దాట్స్ వెన్ ఐ థింక్ ద డిటాచ్‌మెంట్ కమ్స్ ఇంటు ప్లే. అండ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ కదండీ! ట్రూ. ట్రూ. డిటాచ్‌మెంట్. వాట్ టు హ్మ్. అటాచ్ టు, వాట్ టు డిటాచ్ ఫ్రమ్. అంటే బట్ ఎట్ వాట్ లెవెల్ యూ విల్ డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫిల్మ్ గాని లేదంటే ఫ్రమ్ ద క్యారెక్టర్ గాని? But I think after a point, once the product is created, the output is created, అప్పుడు మన చేతిలో ఏమి ఉండదు కదండీ! ట్రూ. సో, మనము ఎంత అటాచ్డ్ ఉండినా ఒక సరెండర్ స్టేజ్ అనేది రావాల్సిందే. హ్మ్. రైట్? అండ్ యాస్ ఆర్టిస్ట్ వీ కెన్ ఓన్లీ కంట్రోల్ ద ఫిల్మ్ సో మచ్. ఫైనల్ ఎడిటింగ్ దాంట్లో కూడా మన కంట్రోల్ ఉండదు. ఇట్స్ ఆల్ ద డైరెక్టర్స్ విషన్, ద అవును. ప్రొడక్షన్స్ కాల్. సో, ఐ థింక్
once I feel convinced that okay, full heart, mind, body, soul మొత్తం ఇచ్చాను ఈ ఫిల్మ్కి, అండ్ నౌ ఇట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. ఐ థింక్ అప్పుడు కొంచెం ఆ డిటాచ్మెంట్ స్టేజ్లోకి వెళ్ళాలి అని రియలైజేషన్ వస్తుంది. ఓకే. సో, మానస వారణాసి తనని తను హీరోయిన్‌గా ప్రొజెక్ట్ చేసుకుంటుందా? ఒక యాక్టర్‌గా ప్రొజెక్ట్ చేసుకుంటుందా? కూల్ క్వశ్చన్. I think I look at myself as an actor, Andy. ఓకే. Yeah. For me, cinema is a fair playing ground. It's about telling meaningful stories, and as an actor, I feel honored to be given this chance to tell stories. హీరోయిన్ అనేది ఐ గెస్ ఇట్ ఇస్ అ న్యాచురల్ ట్యాగ్, రైట్? మనము ఏ ఫిల్మ్లో అయినా ఒక ఫీమేల్ లీడ్గా చేస్తే హీరోయిన్ ఆటోమేటిక్‌గా హీరోయిన్ అయిపోతారు. అయిపోతాము. సో ఐ వెల్కమ్ బోత్ ట్యాగ్స్. ఓకే. నో, నాట్ వెల్కమింగ్ ఈజ్ ఫైన్. Yeah. కాకపోతే యాక్సెప్టెన్స్ అనేది దేనికి ఎక్కువ ఉంటుంది మీ సైడ్ నుంచి? అండ్ ఆ Right. పుష్ చేయడం కూడా అంటే మీ సైడ్ నుంచి ఒక మీ ఇంటర్నల్‌గా మీరు ఎక్కువ దేనికి పుష్ చేస్తారు యాక్టర్? Acting, Andy. Yeah. I came into this for the craft and the art of acting. ఓకే. బట్ అలాంటప్పుడు మీకు ఒక యాక్టర్‌గా లేదంటే ఒక పెర్ఫార్మర్‌గా వాట్ ఈస్ ద హోల్ దట్ యూ ఎర్న్డ్ సిన్స్ ద లాస్ట్ 2-3 ఇయర్స్? అట్ ద సేమ్ టైమ్ వాట్ హావ్ యూ లెర్న్డ్? యాక్టింగ్ గురించి చాలా నేర్చుకున్నానండి. ఇన్ఫాక్ట్ ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో ఎస్పెషల్లీ కపుల్ ఫ్రెండ్లీ టీమ్‌తో ట్రావెల్ అవుతూ సో మచ్ ఐ లెర్న్డ్ అబౌట్ సినిమా మేకింగ్. ఐ రిమెంబర్ వర్క్షాప్ అప్పుడు కూడా మేము డిస్కషన్స్ పెట్టుకునే వాళ్ళము, డైరెక్టర్, డిఓపి, కో యాక్టర్ సంతోష్ గారు అందరూ. అండ్ యా, దీస్ పీపుల్ ఆర్ సో నాలెడ్జబుల్ అండి, సో ఎక్స్పీరియన్స్డ్, అండ్ చిన్నప్పటి నుంచి వాళ్ళు సినిమాని ఎంత ప్యాషనెట్గా ఫాలో అవుతున్నారు. నేనేమో జస్ట్ మొన్న 2 ఇయర్స్ మొన్నే స్టార్ట్ చేశాను. అండ్ సమ్ ఆఫ్ ద కాన్వర్సేషన్స్ యూస్ టు బి సో మైండ్ బ్లోయింగ్ దట్ వాళ్ళు ఏదో పాత మూవీ రెఫరెన్స్ తీసుకుని ఆ ఎడిటర్ మళ్ళీ ఈ లిరిసిస్ట్ గురించి మాట్లాడేవారు. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ జస్ట్ ఇన్ మై ఫోన్ ఆ మీటింగ్స్లో. ఓకే, ట్యాబ్ ఓపెన్, చివరికి 500 ట్యాబ్స్ ఓపెన్ అయిపోయి అలా ఉన్నాయన్నమాట, స్టిల్ ఇన్ మై ఫోన్. సో ఐ థింక్ ఇఫ్ ఐ కీప్ స్క్రోలింగ్ అప్ ఇట్ విల్ బీ లైక్ అ ట్రిప్ డౌన్ ద మెమరీ లేన్. అవును, ఆ రోజు వీళ్ళ గురించి మాట్లాడాము కదా అని. బట్ ఐ థింక్ అబౌట్ సినిమా, that's been my biggest learning in the past 2 years. Watching new cinema, new movies that are being made, Tamil, Telugu, Malayalam, Hindi. అండర్స్టాండింగ్ సినిమా యాజ్ వెల్. యా, అండర్స్టాండింగ్ సినిమా. అండ్ డెఫినెట్గా క్రాఫ్ట్ గురించి కూడా మనం ఎప్పుడైతే జాబ్ మీద కసిగా ఉంటామో న్యాచురల్గా, రైట్, there's a lot we pick up on set, lighting, framing, expressions. Yeah. ఓకే. అండ్ ద థింగ్ దట్ యూ ఎర్న్? The thing that I earned, what you learn is also what you earn కదండి. కాదు. What did you earn అంటే just a lot of lessons, money and love. ఓకే. These 3 things. ఓకే. Along with these things, an artist should earn the respect as well. Oh, definitely. You're right. Respect is on top of the chart. Exactly. Yeah. Okay. So what is your getaway point, Varanasi? A getaway point. Okay. Getaway point is obviously about couple friendly, and it's releasing on Feb 14th. అది కాకుండా. అది కాకుండా అంటే ఫ్రమ్ ద ఫిల్మ్ కానీ లేదంటే ఫ్రమ్ ద రెగ్యులర్ లైఫ్ కానీ, రైట్, వాట్ ఈస్ యువర్ గెటవే థింగ్స్? లైక్ ఫైనల్ లెసన్. అంటే ఫైనల్ లెసన్ అని కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ యు ఆర్ కంప్లీట్లీ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్, యూ విల్ నీడ్ ఏ పర్సనల్ స్పేస్ యాజ్ వెల్ కదా. అవును. సో అట్లా మీరు కోరుకునే పర్సనల్ స్పేస్ అలాంటి గెటవే పాయింట్. ఇట్స్ ఫనీ, నో, ఆర్ట్ ఈజ్ అగైన్ ద గెటవే పాయింట్. మనం చేస్తుంది ఆర్ట్, మళ్ళీ ఎస్కేప్ చేయాలంటే కూడా ఆర్ట్. ఓకే. సో వాచింగ్ మూవీస్ అండ్ స్టఫ్ అంతే. యా, వాచింగ్ మూవీస్, నేచర్ ఇస్ ఆల్సో ఆర్ట్. లవ్ టు గో ఫర్ రన్స్, వాక్స్ in the middle of nature, just being lost, escape from social media, just Okay. the digital world, spending time with friends, right? Going to new places as well. I feel like when we travel, appudu oka realization vastundi kada, oh damn, mana unna prapancham kanna there is so much out there. True. And mana problems, worries kuda chala chinnaga అయిపోతాయి. So ఓకే. So yeah, these are some of the things I love to do. అయితే ఇప్పుడు అంటే మీరు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ లేదంటే మీరు ఇప్పటిదాకా ఫేస్ చేసిన సినిమా కానీ పర్సనల్ ఇవన్నీ ఒక ఎత్తు, బీయింగ్ అన్ యాక్ట్రెస్ ఆర్ బీయింగ్ ఏ పబ్లిక్ ఫిగర్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్ ఆర్ ద కరెంట్ సొసైటీ, దట్ టు విత్ ఏఐ కానీ
ఇవన్నీ రకరకాలు వస్తున్నప్పుడు హౌ సేఫ్ ఈస్ ద లైఫ్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ రైట్ నౌ, దట్ ఫీమేల్ ఆర్టిస్ట్? టెక్నాలజీ అండ్ ఇంటర్నెట్ అంటున్నారు కదా, ఎస్పెషలీ ఐ థింక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సేఫ్టీ బికాస్ ఆఫ్ ఇట్, బట్ దెర్ ఇస్ ఆల్సో అ లాట్ ఆఫ్ సేఫ్టీ దట్ ఈస్ గోయింగ్ బికాస్ ఆఫ్ ఇట్. సో రెండు సైడ్స్ ఉన్నాయి. I think because communication is so easy and everything is transparent because of internet, చాలా వరకు పాతకాలంలో కాన్వర్జేషన్స్ కానీ జరిగే యాక్షన్స్ కానీ there was nothing to document it, right? But ఈ కాలంలో there is so much ఎవ్రీథింగ్ ఈస్ proof. డాక్యుమెంటెడ్. Everything is documented. There's so much proof for everything. And ఆ విధానంగా చూస్తే I think it is definitely a lot safer. And as you can see, మన ఇండస్ట్రీలో కూడా there's so many new talents coming up from various ఫ్రమ్ ద backgrounds. ఇన్ఫ్లుయెన్సర్ ఇదంతా కూడా. Yeah, new women especially, right? Entering cinema with new opportunities. So ఆ రకంగా చూస్తే I do believe there is safety. Also because మన వాయిస్ అనేది చాలా వరకు యాంప్లిఫై అవుతుంది, ఎస్పెషలీ ఒక ఆడదానిగా. అండ్ కమింగ్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ఇట్, మనము ఏఐ అండ్ డీప్ ఫేక్ టెక్నాలజీ కానీ ఇవన్నీ చూస్తే ఇట్ ఈస్ ఆనెస్ట్లీ వెరీ స్కేరీ టు సీ హౌ ఇట్ క్యాన్ బి మిస్యూజ్డ్. ఎందుకంటే రీసెంట్ గా ట్విట్టర్ లో చాలా సింపుల్ గా హే గ్రోక్ రిమూవ్ ద డ్రెస్ అనగానే ఇమీడియట్ గా దేర్ ఆర్ ఇమేజెస్ పాపింగ్ అవుట్. రైట్. అండ్ అలాంటి ప్రాంప్ట్స్ చూస్తే కూడా లైక్ సరే క్రియేటివిటీ అనేది ఉండాలి, బట్ ఈ రకంగా వాడుతున్నారేంటి క్రియేటివిటీ అని అనిపిస్తుంది, రైట్? ఇట్స్ స్కేరీ, ఇట్స్ జెన్యున్లీ స్కేరీ. అండ్ ఐ థింక్ ఆ విధానంగా చూస్తే డెఫినెట్గా మనం మన జాగ్రత్తలో ఉండాలి యాజ్ ఫీమేల్ దట్స్ ఆర్టిస్ట్. వాట్. అందుకే ఇప్పుడు హీరోస్ ఎలాగైతే పర్సనాలిటీ రైట్స్ తీసుకుంటారో హీరోయిన్స్ కూడా తీసుకోవాలేమో ఇంకా. ఎందుకంటే టు అవాయిడ్ ద డీప్ ఫేక్ కానీ లేదంటే ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ కానీ యూర్ రైట్. ఇవన్నీ. ఎందుకంటే రీసెంట్ గా శ్రీలీల కానీ వీళ్ళందరూ కూడా దే హ్యాడ్ టు రిలీజ్ స్టేట్మెంట్, అది మేము కాదు, దోస్ ఆర్ ఏ ఇమేజెస్ అని చెప్పేసి. ఎందుకంటే ఆ ఇమేజెస్ ఏవైతే ఆ బాత్రూమ్ సెల్ఫీస్ లో ఏవైతే వచ్చాయో దోస్ ఆర్ టూ ఆర్గానిక్ అనమాట. అరే నిజంగానే అమ్మాయి పెట్టిందేమో అనుకోవచ్చు ఐడియా లేని వాళ్ళు ఎవరన్నా, బట్ ఎప్పుడైతే ఆ ప్రొఫైల్కి వెళ్ళి చెక్ చేస్తాం అప్పుడు ఓకే ఇవి కాదు. సో అంటే వాళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేయాల్సి వచ్చిందంటే హౌ బ్యాడ్ దే ఫెల్ట్ అనేది కొంచెం ఇబ్బందికరం. వెరీ ట్రూ, యూర్ రైట్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ స్కేరీ. అండ్ everybody has a phone, right? Everybody has a camera, and you never know who's documenting what, who's saying what. I think ఆ విధానంగా చూస్తే it is genuinely quite scary. And అండ్ దట్ బికాస్ ఆఫ్ ప్యాప్ కల్చర్ మీరు కూడా చాలా కాన్షియస్ గా ఉండాలి. ఎప్పుడు ఏ యాంగిల్ నుంచి ఎవరు ఫోటో తీస్తున్నారు వీడియో తీస్తున్నారు తెలియట్లేదు హీరోయిన్స్ కి. వెరీ ట్రూ. And I think this is just a generational thing kadandi. Like with developing technology కొత్త challenges వస్తున్నాయి. మళ్ళీ ఆ కొత్త challenges ని ఎలా అడ్రస్ చేయాలో అనేది కూడా కోసం కూడా కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి to fight back. So I think it is a constant war, right? మనం సేఫ్ చేస్తున్నాము, మళ్ళీ అన్సేఫ్ లేదంటే కూడా కాకపోతే ఈ చేస్తున్నాము. ఎప్పుడైతే ప్యాప్ కల్చర్ కానీ లేదంటే వచ్చినాయి ఇప్పటి నుంచి కొంచెం అంటే ఒక రకంగా హీరోయిన్స్ కి దే ఆర్ గెటింగ్ మోర్ Right, రికగ్నిషన్ యాజ్ వెల్. right. వాళ్ళకి మోర్ రీచ్ వస్తుంది, రకరకాల అవును. పేజెస్ లో వాళ్ళ కాంటెంట్ అది వస్తుంది. బట్ ఏదైతే ఆ యాంగిల్ మారిపోయినప్పుడు Right. ఎప్పుడైతే ప్రాపర్ గా ప్రొజెక్ట్ అవ్వాలి లేదంటే గ్లామరస్ గా నీట్ గా ప్రొజెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరంగా పోస్చర్స్ అవన్నీ వచ్చినప్పుడే అది దాని నెగిటివ్ సైడ్ అర్థమవుతుంది జనాలకు కూడా. Correct. సో హీరోయిన్ షుడ్ బి మోర్ కాన్షియస్. అమ్మో ఎవరో ఎక్కడి నుంచి ఎలా తీస్తున్నారు ఏంటి ఇవన్నీ చాలా ఇదిగా ఉండాలి. Definitely అండి. I think it's an important part of being an artist to be conscious and aware of your surroundings always. Cool. So Manasa, like other than couple friendly, what are your upcoming projects? It's a very exciting project coming up Andy in Okay. Tamil. You already started working on it? I just started the workshop process. Oh, okay. Very exciting character. Of course, production reveal చేసే అంత వరకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పలేను, Okay. బట్ డామ్ ఎక్సైటెడ్. Okay. అంటే ఒక ప్రాపర్ రికగ్నైజబుల్ ప్రోడక్ట్. Yes, the team is very talented and I'm so excited to work with the team. Okay. Yeah. తెలుగులో soon you'll get to know Andy, listening to stories. Okay. Currently couple friendly high లో ఉన్నా. Super Manasa. Yeah. Thanks for coming here and sharing all your perspectives. Thank you. So it was very interesting. I as had a well lot for of me. fun talking to you too. మీరు చాలా స్పిరిచువల్ గా, డీప్ గా, ఫిలాసఫికల్ గా, ఫన్ గా అడిగారు. Done. Thank you so much for your time.